హలో వ్యూవర్స్, మీకు తెలుసా? మీరు తెలియకుండానే వే ప్రోటీన్ వాడేటప్పుడు చాలామంది వేస్ట్ చేస్తారు. ఎట్లా అంటే, నా ఫ్రెండ్ని చూసుకుందాం. నా ఫ్రెండ్ ఏంటంటే మై ప్రోటీన్ వాడతాడు. సో ఒకసారి ఇది కొనుక్కుండు, ఒకసారి ఇది కొనుక్కుండు. సో ఒకసారి ఇది కొన్నప్పుడు ఎంత పడ్డదంటే నా ఫ్రెండ్కి 3300 దాకా పడ్డది. సో ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇది ఆర్డర్ పెట్టుకుండు. సడన్గా చూస్తే ప్రైస్ ఎక్కువ ఉంది దీనికి ఏంటంటే 4000 చేంజ్ ఉంది. అరే ప్రైస్ పెరిగిందేమో అనుకుని మళ్ళీ ఇది కొనుక్కుండు. సో నా ఫ్రెండ్ తప్పు చేసిన మిస్టేక్ ఏంటంటే ఈ రెండు సేమ్ అనుకున్నాడు, బట్ ఈ రెండు సేమ్ కాదు. ఇదేమో వే కాన్సన్ట్రేటెడ్, ఇదేమో వే ఐసోలేటెడ్. సో రెండింటికి ఏంటంటే 1000 డిఫరెన్స్ ఉంటుంది. సో రెండింటిలో ఏది బెటర్ అని అంటే వే కాన్సన్ట్రేటెడ్ తీసుకోవడం బెటర్ అంట నేను. ఎందుకంటే దీనికి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. ఏంటంటే దీంట్లో ఏంటంటే 22 grams ఆఫ్ ప్రోటీన్ ఉంది, దీంట్లో 25 grams ఆఫ్ ప్రోటీన్ ఉంది. సో వే కాన్సన్ట్రేటెడ్కి వే ఐసోలేటెడ్కి ఇంకొక డిఫరెన్స్ ఏంటంటే వే కాన్సన్ట్రేటెడ్ ఏంటంటే కార్బ్స్ అండ్ ఫ్యాట్స్ ఉంటాయి. దీంట్లో ఏంటంటే కార్బ్స్ అండ్ ఫ్యాట్స్ని ప్రాసెస్ చేసి ఇంకా తక్కువ చేస్తారు. సరే ఎంతో తక్కువ చేస్తారంటే అంతగానో మేము ఫరక్ ఉండదు. ఇప్పుడు న్యూట్రిషన్ ఫ్యాక్ట్స్ చూసుకుంటే వే కాన్సన్ట్రేట్ ఏంటంటే 130 calories ఉంది, వే ఐసోలేట్ 120 calories ఉంది. సో కార్బ్స్ని చూసుకుంటే వే కాన్సన్ట్రేటెడ్లో 5 grams ఉంది, ఐసోలేట్ ఏంటంటే 3 grams ఉంది, 2 grams డిఫరెన్స్. ఫ్యాట్స్ ఏమో దీంట్లో 2 grams ఉంది కాన్సన్ట్రేటెడ్లో, ఐసోలేటెడ్లో 1 gram ఉంది, 1 gram డిఫరెన్స్. సో ఈ 1-2 grams వల్ల ఏమైనా ఫరక్ పడతా అంటే అసలు ఏం పడదు. ఎందుకంటే ఈ ఐసోలేట్ ఉంది కదా, ఇది ఒక ప్రొఫెషనల్ బాడీ బిల్డర్స్ కోసం అనేది. ఎందుకంటే వాళ్ళకి ఏంటంటే 1 gram 2 gram కూడా చాలా ఫరక్ పడుతుంది కార్బ్స్ అండ్ ఫ్యాట్స్తో. వాళ్ళు కంప్లీట్గా డిప్లీట్ అవ్వడానికి కార్బ్స్ని బంద్ చేస్తారు. సో వాళ్ళకి డిఫరెన్స్ తెలుస్తుంది. మనం ఏంటంటే మనం ఒక ఫిట్ బాడీ కోసం ఒక మంచి బాడీని బిల్డ్ చేయడానికి ట్రై చేస్తున్నాం మనం. సో మనకి 1-2 grams వల్ల అసలు ఏం డిఫరెన్స్ తెలియదు. సో ఈ 1-2 grams కోసం 1000 పెట్టడం కరెక్ట్ అంటే అసలు కరెక్ట్ కాదు. సో నేనేం చెప్తా అంటే వే కాన్సన్ట్రేట్ తీసుకోండి. ఎందుకంటే ఇది మనకి కొంచెం బడ్జెట్ తక్కువ ఉంటుంది. అండ్ ఆల్సో కార్బ్స్ అండ్ ఫ్యాట్స్ మనం బాడీ బిల్డ్ చేయడానికి చాలా నెసరీ. సో మీరు దీన్ని అవాయిడ్ చేయాలని చెప్పేసి దీన్ని మాత్రం అసలు తీసుకోకండి, వే కాన్సన్ట్రేట్ తీసుకోండి. బట్ ఒక్క రీజన్ ఉంది మీరు వే ఐసోలేట్ వాడడానికి. ఒకవేళ మీరు లాక్టోస్ ఇంటాలరెన్స్ అయితే, మీకు లాక్టోస్ పడకపోతే అప్పుడు వే ఐసోలేట్ తీసుకోండి. ఎందుకంటే లాక్టోస్ ఇంటాలరెన్స్ ఉన్న వాళ్ళకి బ్లోటింగ్ ఇష్యూస్, మళ్ళీ డైజెషన్ అవ్వకపోవడము, కొంచెం ఇచ్చింగ్ అలాంటివి వస్తాయి. ఆ రీజన్ ఉన్న వాళ్ళు వే ఐసోలేట్ వాడండి, ఎందుకంటే దీనిలో లాక్టోస్ ఉండదు. సో వాళ్ళ కోసం అని చెప్పేసి వే ఐసోలేట్ వాడితే పర్లేదు, అప్పుడు మనీ పెట్టొచ్చు మనం. ఎందుకంటే మన హెల్త్ కన్నా మనకి ఏం ఇంపార్టెంట్ కాదు. ఆ రీజన్ ఉన్న వాళ్ళు వే ఐసోలేట్ వాడండి. బట్ అన్నెసరీగా మనకి వే ఐసోలేట్ అయినా పర్లేదు, వే కాన్సన్ట్రేట్ అయినా పర్లేదు, అది తెలియకుండా మనం ఏం చేస్తామంటే వే ఐసోలేట్ బుక్ చేసుకుంటాం. సో ఆ మిస్టేక్ మీరు చేసుకోకండి, మనీ సేవ్ చేసుకోండి, వే కాన్సన్ట్రేట్ వాడండి.